కాబట్టి మనం ఈ సంకల్పాలన్నింటినీ రహితం చేసుకుంటేనే ఆత్మ దర్శనం మనకు కాగలుగుతుంది. ఎందుకని అనంటే మహాత్ముడి చుట్టూ ఎంతో మంది ఉన్నారు జనం. వాళ్ళందరిని చూసి ఆయన ఎడల తల్లి నా కొడుకు వచ్చాడని పరిగెత్తుతూ ఉంటే వెళ్ళిపోతున్నాడు. ఒక్క తల్లిని చూసి వెళ్ళిపోతున్నాడు. సహజంగా తల్లే, కానీ ఆమె లోపల ఉన్న కోరిక బలంగా ఉంది. ఆ కోరికే ఆయనకి పనికిరాల. మరి అంతమంది ఉన్నాడు. ఈ ఒక్క కోరిక పెట్టుకొని పరిగెత్తుతుంటే తల్లి బ్రహ్మరాక్షసి వస్తుందని వెళ్ళిపోతున్నాడు. ఆ విధంగానే మనం కూడా అన్నీ పోయిన ఒక్క ననుసంత సంకల్పం ఉన్నప్పటికీ కూడా ఆ ఆత్మని మనం చూడలేము, కనిపించటంలే. ఎందుకనంటే ఆ ఆత్మకు అది కూడా ఉండకూడదు, ఆ నలుసంత కోరిక కూడా ఉండకూడదు. ఉన్నట్టయితే ఈ ఆత్మ మనకు కనపడదు. అక్కడ ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈ ఆత్మ శరీరంతో లేదు కానీ కనపడలా. అక్కడ ఆడ శరీరంతో ఉండి ఆయన వెళుతున్నాడు, ఇక్కడ శరీరంతో లేకుండా ఆత్మ కనపడకుండా ఉంది. అది ఎల్లలా కనపడకుండా ఉంది. ఇది మనం ఆలోచించాల్సింది. ఈ నలుసంత కోరికను కూడా తీసేసుకుంటే ఆత్మ మనకు ప్రత్యక్షం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు చెబుతున్నారు. అదే నిస్సంకల్ప స్థితి. నిస్సంకల్ప స్థితిని ఎప్పుడు పొందినావో ఆత్మ చైతన్యం నీకు దక్కుతుంది. ఆత్మ ప్రత్యక్షంగా నీకు తెలియబడుతుంది, సాక్షాత్కారం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు చెబుతున్నారు. దీన్ని మనం గ్రహించాలి. అయితే ఈ సంకల్పాలు లేకుండా ఉంటే ఎట్లా? మనకు జీవితం గడిచేది ఎట్లా? సంసారం గడిచేది ఎట్లా అనుకోవద్దు. గడుస్తుంది. నిస్సంకల్ప స్థితుడువై, అమనస్కుడువై, స్థితప్రజ్ఞుడువై ఆత్మసాక్షాత్కారాన్ని పొందినప్పుడు ఆ ఆత్మే అన్నీ నీకు సమకూరుస్తుంది. నీకు ఏది కావాలంటే, ఈ శరీరానికి ఏది కావాలనో అదే ఆత్మ సమకూరుస్తుంది. దాన్ని మనం గ్రహించినట్లయితే బతికిపోతాం. అందుకనే భగవంతుడు అనన్యాచింతయంతో మాం ఏ జనాః పరిభాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అనన్య చిత్తుడై ఎవడైతే యావజ్జీవం నన్ను చింతిస్తూ ఉంటాడో వాడి యోగక్షేమాలను నేనే చూసుకుంటానన్నాడు భగవంతుడు. మనకు పనిలే. మన కూడు కావాలనో, గుడ్డ కావాలనో, నీళ్లు కావాలనో, డబ్బు కావాలనో, ఐశ్వర్యం కావాలా, ఏది కావాలంటే ఓహో ఇది అవసరమని ఆయన సమకూరుస్తాడట. ఆయన మీద మన మనసు పెట్టినప్పుడు, ఆయన మీదనే మనం భారం వదిలేసినప్పుడు, ఏ కించిత్తు భారమైనా మనం పెట్టుకున్నట్టయితే వాళ్ళ వాడే చూసుకున్నాడులే మనకెందుకు అనుకుంటాట దేవుడు. అవును, మన తిండి మనమే తింటున్నాం. ఇప్పుడు ఆయన పెట్టాల్సిన అవసరం మనకు లేదుగా. మనం తినకుండా ఓ దేవుడా నువ్వు పెడితేనే తింటా లేకపోతే నేను తినను అని వాడు పస్తున్నాడు అనుకో, తప్పకుండా ఆయనే వచ్చి పెడతాడు. ఆయన అంచెప్పుడు పెట్టలేదులే ఏదే అనుకుంటున్నాకైనా ఆయన వచ్చి మొండి వాళ్ళే, కడుపులో కాలుతున్న మనమే తిందాం అనుకుంటే చూస్తాడు. కొంచెం టైం అయింది, ఇంతలోకి ఈడు మనం నిలవలేక ఆ కంచాలో పెట్టుకొని తింటున్నాం. చూశాడు, వెళ్ళిపోయాడు. నేను పెట్టాల్సింది వాళ్ళే పెట్టుకొని తింటున్నారు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అలాగా ఇక్కడ దీనికి ఒక ఉపమానం ఒకటి ఉంది. మనకు ధనుర్మాసంలో పండగ నెలలో ఊళ్ళల్లో హరిదాసులు పొద్దున్నే ఏకోజామునే నిద్రలేచి హరిదాసులు
హరినామ సంకీర్తన చేసుకుంటూ గోవిందనామాలు గోవిందా అని గోవిందలు పెట్టుకుంటూ భగవన్నామం స్మరిస్తూ బజార్ల మిడి తిరుగుతూ వస్తుంటారు. వాళ్ళకు మనం భిక్షం పెడతాం. భగవన్నామం చెప్పుకుంటూ భిక్షం అడుక్కుంటూ వెళ్తుంటారు వాళ్ళు. ఒక అతను వేరే ఊరు నుంచి అవతలూరు పోదామని ఏకోజామని లేచి కలిశాన్ని ఎత్తిన పెట్టుకొని తొమ్మరు భుజాన్ని పెట్టుకొని వస్తూ ఉన్నాడు. దాన్నే వస్తూ ఈ భగవంతుని కీర్తనలు పాడుకుంటూ ఆనందంగా తన్మయత్తంగా ఆ కీర్తనలన్నీ స్మరించుకుంటూ పాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఊరు దగ్గరికి వచ్చినాడు. పొద్దున్నే ఊళ్ళో చాకల వాళ్ళు ఆ గుడ్డలు తీసుకొని ఊరి ఎలపట బావి దగ్గరకు పోయి అక్కడ ఉతుక్కొని ఆ గుడ్డలన్నీ వాళ్ళు ఏం చేశారు, అక్కడ మైదానంలో పరుచుకున్నారు, అన్ని ఆరబెట్టుకున్నారు. అయితే అక్కడ చిన్న దారి ఉంది. సరే ఇప్పుడు పొద్దున్నే ఎవరు వస్తారులే ఈ దారిలో అని ఆ దారి మీద కూడా పరిచి వాళ్ళు ఆరబెట్టుకున్నారు. ఆ గుడ్డల్ని ఆరబెట్టుకుని వాళ్ళు ఇంకా ఇక్కడ గుడ్డల పని చేసుకుంటున్నారు. ఈ హరిదాసు గోవింద గోవింద అని గోవిందనామాలు చేసుకుంటూ చెప్పుకుంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ తన్మయత్తంగా వస్తూనే ఉన్నాడు. ఈ దారిలో అడ్డంగా కింద గుడ్డలు పరిచి ఉన్నాయి. పొద్దునే ఎవరు వస్తారని వీళ్ళు పరుచుకున్నారు. కానీ ఇతను ఈ హరినామ సంకీర్తనలో తన్మయత్వం చెంది భగవంతుని సంకీర్తన పాడుకుంటూ ఆనందంగా మయమరిచి అరకళ్ళు పడి నడుచుకుంటూ ఈ కీర్తనలు పాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. కింద పరిచినటువంటి గుడ్డలు తనకి తెలియకుండా ఆ గుడ్డల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ చాకలు చూసినాడు అక్కడ గుడ్డలు ఉతుక్కుంటూ. ఈ ఉతికి ఆరబెట్టిన గుడ్డలు ఈ హరిదాస్ తొక్కుంటూ వస్తున్నాడు. గోవిందా 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 అనుకుంటూ. ఈ చాకలికి కోపం వచ్చింది. అయ్యో ఈడెవడ్రా గుడ్డలు తొక్కుంటా వస్తున్నాడే, గుడ్డలన్నీ ఇప్పుడు ఉతికిన గుడ్డలన్నీ మళ్ళీ ఇప్పుడు ఉతుక్కాల మట్టి కాళ్ళతో తొక్కుంటూ వస్తున్నాడు అని కోపం వచ్చి ఒక కేకేశాడు. ఎవరో నువ్వు గుడ్డలు తొక్కుతున్నావు అన్నాడు. అతనికి వినిపించలా. అతను మయమరిచి పాడుకుంటూ వస్తున్నాడు. కేకలు పెట్టినా అతనికి కేకలు వినపడలా. కేకలను పెట్టినా వినపడలేదే, పిలిచినా వినకుండా వస్తున్నాడని బాగా కోపం వచ్చింది. ఏమిరా వీడి అహంకారం, నేను పిలుస్తున్నా కూడా తొక్కుంటేనే వస్తున్నాడు. గుడ్డలో మట్టి కాళ్ళను తొక్కుంటూ వస్తున్నాడు తడి గుడ్డల్ని. మళ్ళీ ఎక్కడ ఉతికేది వీటన్నిటి అన్యాయం చేసినాడే నా గుడ్డలను అనుకుంటూ కోపం వచ్చి ఇక్కడ పొయ్యి మంటేసి రాగాలు కట్టింది. ఆ రాగాలు కట్టి తీసుకొని పరిగెత్తున్నాడు ఎదురు. ఏదో కోపం వచ్చిపోయింది బాగా. కట్టెవాడు తీసుకున్నాడు, ఆమెను పరిగెత్తున్నాడు. అక్కడికి తీరా దగ్గరికి పోయాడు. తీరా దగ్గరికి పోయి రే అన్నాడు. దగ్గర పోయి డే అనేటప్పటికీ ఈ తన్మయత్వంతో పాటలు పాడుకుంటున్నటువంటి ఈ హరిదాసు అటు కళ్ళు తెరిచి చూచాడు. బాగా కళ్ళు తెరిచి అటు చూసేటప్పటికి ఈ చాకలి కోపం వచ్చి రాగానాడు ఈ రాగాలు కట్టిన పైకెత్తాడు బాత్త చూడమని. ఏం పిలుస్తుంటే ఆమెను వస్తున్నా అహంకారం బట్టి కింద గొడవలు తొక్కుంటూ వస్తున్నా, నీకు కళ్ళు పోనీయా, కాందా లేదా, ఇంత అహంకారమా, పిలిచినా పలకటం లేదే, ఏం అంత లెక్క లేకుండా ఉన్నావు నువ్వు అని కోపం వచ్చి కర్ర తీసుకుని బాత్త చూడమని ఈ పాంగాల కర్ర పైకెత్తాడంట. ఇటు పైకెత్తేటప్పటికీ అక్కడ ఈ భగవన్నామం చేసుకుంటూ ఉన్నాడే, ఇతను పాడుకుంటూ వస్తున్నాడే, భగవంతుడు వైకుంఠంలో ఆ శేషతల్పం మీద పడుకొని
ఆనందంగా వింటూ పడుకున్నట్ట కళ్ళు మొదలేసుకొని. ఈ చాకలివాడు కొడతా చూడమని కర్ర ఎప్పుడైతే పైకెత్తాడో చంపి కదరా నా భక్తుడని భగవంతుడు గబక్కం లేచి ఆ శేషతల్పం మీద నుంచి బయటికి పరిగెత్తాట. ఆ వాకిట్లో పరిగెత్తాట. లక్ష్మీ అమ్మవారుకి ఇక్కడ చూస్తూనే ఉంది. నారదుడు తుంబుర్లు పక్కన నుంచొని గానం చేస్తున్నారు. లక్ష్మీ అమ్మవారు పాదాలు వస్తుంది. వీళ్ళందరిని వదిలిపెట్టేస్తున్నాడు. గబాలను పరిగెత్తి వాకిట్లోకి పోయి నుంచున్నాడు. అడు చూస్తున్నాడు. వీడు ఏం చేస్తాడో ఈ చాకలి, భక్తుడిని ఏం చేస్తాడో ఈ చాకలిని ఆత్రతో ఈ భక్తుడి మీద ఈ దెబ్బ తగలకుండా చెయ్యాలా, భక్తుడిని కాపాడాలా అన్నటువంటిది మనసులో పెట్టుకొని పరిగెత్తాట బయటికి. పరిగెత్తలేక ఈ చాకలి కొడతా చూడమని ఈ పంగాలకాల పైకెత్తేటప్పటికి యారుదాశేళ కళ్ళు తెరి చూసినాడు. ఎదురుగురించి కర్ర పైకెత్తినాడు కొడతానని. ఇదేంట్రా భగవంతుడా, ఇదేంటి ఈ చాకలి నన్ను అన్యాయంగా కొట్టొస్తున్నాడే. ఈ విషయం తెలియలే అతనికి. గుడ్డలు నేను తొక్కుంటా వస్తున్నాను, అతన్ని పిలిచినాడు, నేను పలకలేదు, అందువల్ల కోపం వచ్చింది, నన్ను కొట్టొస్తున్నాడు అనేది గమనం లేదు అతనికి. ఉచితంగా కొట్టొస్తున్నాడు అనేదే భావన పోయి, అయినా ఎందుకు ఇలా నన్ను కొట్టొస్తున్నాడు అనే భయం పుట్టి ఇప్పుడు ఏమి చెయ్యను తోచగా తిప్పరాయించుకోలేక ఏం మాట్లాడినా కథ వచ్చి నెత్తిన పడుతుంది. అందుకని ఈ భుజాలు ఉన్న బుర్ర ఈ చాకలి ఎప్పుడైతే పంగాల కట్టి పైకెత్తినాడో దానికి అడ్డంగా ఈ భుజాలు ఉన్న బుర్ర నీటి పైకెత్తాడట. పైకెత్తినప్పటికీ చాకలు చూసినాడు. ఓరో నాయన ఈ బుర్ర ఎంతలా ఉంది, ఆ బుర్ర వచ్చి నా బుర్ర మీద పడితే నా బుర్ర బయలిపోతుందే, దీంతో ఇంత ఆ బుర్ర పైకెత్తాడని అతను తగ్గాడట చాకలి. ఎందుకంటే బదులు ఇంతలా బుర్ర ఈ తాంబుర పైకెత్తేటప్పటికి ఇది ఇంతలా ఉన్నది, అది వచ్చి నా నెత్తిన పడితే ముందర నా తలకాయ బయలుదేటట్టుందే, ఇదేమరా నన్నే కొట్టొస్తున్నాడు ముందర అని ఈ చాకలి వెనక తగ్గాట. వెనక తగ్గి ఏంటా కింద చూడు, ఏ కళ్ళు మూసుకొని వస్తున్నా, గుడ్డలేని దొక్కుని వస్తున్నా, తడి గుడ్డలైతే మట్టి కాడని దొక్కుని వస్తున్నా, నేను ఎంతో కష్టపడి ఉతికి ఆరబెట్టుకున్నాను, ఇప్పుడు ఈ గుడ్డలు మళ్ళీ నేను ఉతకాలి, నాకు ఎంత పని పెట్టావు, ఇంత నీకు కళ్ళు పోయినయా, అహంకారమా, నేను పిలుస్తుంటే పలకలేదే, ఎంత లెక్క లేకుండా ఉందా, నువ్వేనా ఆ భక్తుడి, మాకు దేవుడు అంటే ఇష్టం లేదా, భగవన్నామ సంకీర్తనలు పాడితే గుడ్డలు దుక్కుంటున్నామన్నాడు దేవుడు నిన్ను, ఇంత లెక్క లేకుండా ఉన్నామని అరుస్తున్నాడు. కర్ర దించాడు, వీడు బుర్ర దించాడు. తర్వాత ఇతను అంటున్నాడు అరిసిన తర్వాత, అయ్యా నేను చూడలేదు నాయనా, నన్ను క్షమించు, ఏదో కళ్ళు మూసుకొని పాడుకుంటూ వస్తున్నాను, గుడ్డల కింద ఆరబెట్టింది నేను చూడలేదయ్యా, నన్ను నా మాటలు నమ్ము, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను ఏం చేయబాకు అయ్యా, ఆ భగవంతుని నామ సంకీర్తనలో మర్చిపోయానయ్యా అని ఈ దాసుడు బతిలాడుకుంటున్నాడు. చాచాలా పెద్ద మడిచి బతిలాడుతున్నావు, బతిలాడితే ఇప్పుడు ఈ గుడ్డలన్నీ మర్చిపోతున్నా ఏడితే, క్షమించమని ఇంకా చిగ్గు లేకుండా అడుగుతున్నావు అని బాగా అరిశాడు. కోపం వచ్చింది. పాప వెనకే అన్నాడు. వెనకపోతే మళ్ళీ దొక్కుంటూ పోతాడు. ఇక నేనే 3 వంతులు వచ్చాడు బయటికి గుడ్డల మీదనే, ఇంకా 4 గుడ్డలు లేవు, నీకే పో, వెనకపోతే మళ్ళీ గుడ్డలన్నీ దొక్కుంటూ పోతాడు. ఇక 4 గుడ్డలు ఏముంది, వెనక 20 గుడ్డలు దొక్కుంటూ వచ్చావు, సరిపో ఇటు పడిపోయి 4 గుడ్ల మీద వెళ్ళిపో, బయటికి పోతారుగా అన్నాడు. బయటికి పోయినాడు. భగవంతుడు నేను చేయాల్సిన పని నా భక్తుడు వాడే చేసుకున్నాడు అని వెనకపోయి మెదలకుండా మళ్ళీ ఆ శేషతల్పం మీద పడుకున్నాట. ఈ సంగతి వాళ్ళకి అర్థం కాదు. లక్ష్మీ అమ్మవారికి, నారద తుంబూర్లకి, పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఏంటబ్బా, భగవంతుడు అకస్మాత్తుగా పరిగెత్తాడు బయటికి, మళ్ళీ కదలకుండా నెమ్మదిగా వచ్చి ఇక్కడ పడుకున్నాడు అని అడుగుదామా, అడగటానికి ధైర్యం లేదు ఎవరికి. చిన్నగా ప్రతిసారి దేవుణ్ణి అడగాలంటే వాళ్ళకి భయమే. చల్లంగా అమ్మవారిని అడగమన్నారు. అమ్మమ్మ కురవడుగు వీటిలో
స్వామివారు ఎందుకు అలా బయటికి వెళ్ళినాడు, మళ్ళా ఎందుకు వచ్చి ఇక్కడ పడుకున్నాడు, అసలు ఆ విషయం ఎందుకు అయితే కనుక్కమ్మా అని ఆ లక్ష్మీ అమ్మవారిని అడిగారంట వెళ్ళి. అమ్మవారు అడిగిందంట, స్వామి మీరు ఆ బయటికి వెళ్ళిన సంగతి కొంచెం తెలుసుకోవచ్చునా, మాకు కూడా కొంచెం చెప్తే ఆనందంగా వింటాము, సంతోషపడతాము అని అడిగిందట. అదేం లేదులే, మన భక్తుడు పాపం చాకలి కష్టపడి గుడ్డలో ఉత్తి కారేసుకుంటే నా నామస్వరంలో మర్చిపోయి వాటిని తొక్కుంటూ పోతున్నాడు. పాపం మర్చిపోయి తొక్కుంటూ పోతున్నాడు. చూడలా, తొక్కాలని తొక్కలా, అహంకారం చేత తొక్కలా, నా నామాలో మయమరిచి తన్మయత్నం చేతి మర్చిపోయి తొక్కుంటూ పోతున్నాడు. పాపం కష్టపడ్డాడు కదా చాకలి, కోపం వచ్చింది, కర్ర తీసుకొని పరిగెత్తాడు కొట్టడానికి. కొడతానికి కర్ర పైకెట్టాడు. అయ్యో వృధాగా నా భక్తుడి తల వగలగొట్టేటట్టుందే, కాపాడదామని నేను అక్కడ పోయా. అంతలోకి ఆ భక్తుడే ఆ కర్ర తన్నెత్తిన పడకుండా ఎదురు తన బుర్రను పైకెత్తాడు, తాంబుర్రను పైకెత్తాడు. ఈ బుర్రను చూసి ఆ చాకలి భయపడి ఆ కర్రను దించాడు. కొట్టకుండా ఆగిపోయింది. తిట్టుకున్నారు, వెళ్ళిపోయారు. నేను రక్షిస్తామని పోయినా. నేను చేయవలసిన రక్షణ తనకు తానే చేసుకున్నాడు. అంటే బుర్ర పైకి ఎత్తటంలో ఆ కర్ర ఆపినాడు. లేకపోతే ఏం జరిగదో, ఆ కర్ర వచ్చి నెత్తిన పడే లోపల భగవంతుడు ఏం చేసేవాడో అది మనకు తెలియదు. అలా జరిగింది. సరే, తన రక్షణ తానే చేసుకున్నాడు, అందుకని నేను వెనకొచ్చాను. ఇది సంగతి అన్నట్టు. అద్యా, ఆహా, భగవంతుడు ఎక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కాపాడుతుంటాడు కావాల. ఆయన పని అది. అందుకనే ఆయన భక్త రక్షకుడు అన్నారు, ఆపద్ బాధవుడు అన్నారు. అందుకనే భగవంతుడు ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. భగవంతుడు నిద్రపోతున్నాడని మనం అనుకుంటాం, ఆయన నిద్రపోవటంలే, కళ్ళు మూసుకొని జగత్తునంతా చూస్తున్నాడు. ఆయన జ్ఞాన నేత్రంతో, యోగ దృష్టితో ఈ జగత్తునంతా తన దృష్టిలో పెట్టుకొని తన భక్తుడికి ఎక్కడ ఏ బాధ జరుగుతుందో, ఎవరొచ్చి తన భక్తుని బాధిస్తారో ఆ భక్తులు కాపాడటానికై భగవంతుడు ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడట అని వీళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. ఆ భగవంతుడికి నమస్కారం చేసినారు. అలాగే ఇక్కడ మనం ఆత్మదర్శనం చేసుకున్నాము అని అంటే కంప్లీట్గా ఏమీ లేకుండా దాని దగ్గరకు పోతే అది మనకు కనపడుతుంది. కించిత్తు మన కోరిక కలిగింది అనుకో, అది కనపడదు ఆత్మ. ఆ కోరిక నశించలేదు అనుకో, నలుసంత కోరికైనా ఉందనుకో, ఆత్మ కనపడదు, ప్రత్యక్షం కాదన్నాడు. అలానే ఇక్కడ ఈ హరిదాసుడు బుర్ర పైకెత్తనట్లయితే ఎదురు భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై ఇక్కడ తప్పించేదో ఏం జరిగేదో జరిగేది. ఇప్పుడు ఆ చాకలికి ఈ హరిదాసుకి ప్రత్యక్షమయ్యేది భగవంతుడు. కానీ ఇక్కడ ఏ కోరికలు లేవు, ఈ హరిదాసుకి ఏ వ్యసనాలు లేవు. కానీ చాకలి కొట్టొచ్చేటప్పటికి ఆ భయం చేత తప్పించుకోవటానికి తన బుర్రను పైకెత్తాడు. ఇది ఒక్కటే ఆ సంకల్పించి చేసింది తను. ఈ ఒక్క సంకల్పం కోసమే భగవంతుడు అక్కడ ఆగిపోయినాడు. అంటే ఇక్కడ భగవంతుడు చేయాల్సినటువంటి రక్షణ తనే చేసుకున్నట్టు అయిపోయింది. ఈ ఒక్క కోరికే కదా, ఈ ఒక్క పనే కదా తను చేసింది. మొత్తం అన్ని వదిలిపెట్టేసినాడుగా. ఇప్పుడు తన మనసులో ఏ కోరికలు లేవు. భగవంతుని ధ్యానించు వస్తున్నాడు. ధ్యానించుకుంటూ ఆ భగవత్ స్వరూపాన్ని తన మనసులో సృష్టించుకొని
ఆ భగవంతుడిని చూస్తూనే ఆ ఆనందంతో మైమరిచి ఆ నామ సంకీర్తన చేసుకుంటూ ఆ ఆనందంతో పొంగి కింద గుడ్డలో ఉన్నది కూడా మర్చిపోయి వస్తున్నాడు, తొక్కుంటూ వస్తున్నాడు. అంతా మర్చిపోయి వచ్చినటువంటి దాసుడు ఆ కర్ర చూడంగానే భయం కలిగి ఇక్కడ ఈ బొర్ర తీసుకునే దానికి ఎదురు అడ్డం పెట్టాడు. ఒక్క కోరికే కదా తనలో ఉద్భవించింది. దానికోసం భగవంతుడు ఇక్కడికి రాకుండా వైకుంఠంలోనే నిలబడిపోయాడు. అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆత్మసాక్షాత్కారం కావాలి, ఆత్మ ఐక్యం కావాలి మనం అంటే ఏ నలుసంత కోరిక కూడా ఉండకూడదు. ఏ ఒక్క నలుసంత కోరిక ఉన్నా కూడా అయ్యేది కాదు. మంచినీళ్ళు తాగటానికి గ్లాసు తీసుకున్నాం, నోటి దగ్గరకు వచ్చింది గ్లాస్. ఈ గ్లాసులో 4-5 నలుసులు ఉన్నాయి, 5 నలుసులు ఉన్నాయి అనుకో. 4 నలుసులను తీసేసాం. ఏం ఒక్క నలుసు ఉంటే తాగకూడదా? ఎందుకు తాగకూడదు? తాగొచ్చుగా. ఒక్క నలుసు ఉంటే ఏం చేసింది? నిన్ను గొంతు పట్టుకుంటుందా? మింగితే 10గా కడుపులకి ఇంతంతలా మెతుకులు, ఇంతంతలా మొత్తం మింగుతున్నామే. కాయగూరలు ఇంతంతలా గడ్డలు తినేస్తున్నామే. ఏం ఒక్క కట్లో నలుసు అంత ఉంది ఆ నీళ్ళల్లో, మంచి నీళ్ళలో. ఏం తాగకూడదా? తాగటంలే. కానీ 4-5 నలుసులు ఉన్నాయి. 4 నలుసులు తీసివేసి ఒక్క నలుసున్నా మనం తాగలేకపోతున్నాం, ఇష్టం లేకుండా పోతుంది. మరి అలాగుననే ఒక్క నలుసొంత కోరిక, ఒక్క కోరిక ఉంది అదేం చేస్తుందిలే అనుకుంటే అది అయ్యే పని కాదు. కావున మోక్షమునకు కీలకమంతా కూడా ఈ సంకల్ప క్షయ వాసన క్షయములందే ఇమిడి ఉందని తెలుసుకోవాలి. వాసన అంటే ఏమి? అనేక జన్మలందల కోరికలు, అలవాట్లు, అభ్యాసములు, సంస్కారములు ఒకదానితో ఒకటి చేరి బాగా దృఢపడి వాసనగా ఏర్పడ్డాయి. దాని భావం చేతనే జీవుడు వివసుడై పూర్వాపార విచారణ అనేది లేకుండా తాను తలంచిన వస్తువును సత్యముగా నమ్మి అందు శక్తి కలిగి ఉండును, దాంట్లోనే మనస్సు కలిగి దానిలోనే నిమగ్నం చెంది ఉంటున్నాం. శ్రీ వశిష్ఠు మునీంద్రులు ఈ ప్రకారముగా వాసనను గురించి చెప్పారు. ఓ రామచంద్ర, మేము శాస్త్రములన్నింటినీ బాగా విచారించినాము. మరి చిరకాలము ఆత్మజ్ఞులతోటి పరస్పర సంవాదము ద్వారానే ఆత్మతత్వమని బాగుగా మేము దృఢపరుచుకున్నాము. కానీ ఎన్ని విచారించినా వాసనలను, కోరికలను, ఆశలను సంపూర్ణముగా త్యజించి ఆత్మేందో మౌనముగా ఉండుట కంటే ఉత్తమమైనటువంటి పదవి ఏది దొరకలేదు. ఇంకొకటి ఎద్ది కూడా మాకు కనిపించలేదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతమంది మహాత్ముల దగ్గర వెళ్ళినా, వారి అనుగ్రహం పొందినా, వారి సేవలు చేసినా దీనికి మించి మార్గం కనపడలా. సాక్షాత్ బ్రహ్మదేవుని తనయుడును అవతారమూర్తి యొక్క శ్రీ రామచంద్రుని గురుదేవుడును మహర్షులలో అగ్రగణ్యుడైనటువంటి శ్రీ వశిష్ఠ మునీంద్రుని ముఖతః వెలువడిన ఈ వాక్యము ఎంతటి ప్రమాణమో ఊహించుకొనవచ్చు మనందరం. మరి అంతటి మహానుభావులే అలా చెప్తూ ఉంటే మనం నాకేమి లేదులే, నేను అన్నీ వదిలిపెట్టినానులే, ఇవన్నీ ఏమి లేదులే అక్కడ ఊరక అనుకోవటమేను. అబ్బో ఈ విషయవాస్యాదుల మీద కోరికలన్నీ నేను ఎప్పుడో వదిలిపెట్టేసినాను, వాటికి నాకేం సంబంధం లేదు అని మనం చాలా చెప్పుకోవచ్చు. మన తృప్తి కోసం మనం చెప్పుకోవటమే.
ఎదుటి వాళ్ళు నమ్మి సంతోషపడతారని ఎదుటి వాళ్ళని నమ్మించే కొరకు చెప్పడమే, ఎదుటి వాళ్ళు మనల్ని పొగుడుకోనని చెప్పుకోవడమే అవుతున్నాయి ఇవన్నీ. ఇంత కనుక వాసన యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే అయ్యది నశిస్తేనే మోక్షము కలుగుతుందని తెలుసుకున్నాం. ఇక ఆ వాసనలు ఎటు నశించనో ఇప్పుడు విచారించదాం. విచారము చేత తత్వజ్ఞానం యొక్క సహాయం చేత మనుజుడు ఈ ప్రపంచంలో ఉన్న పదార్థములన్నీ మిథ్యారూపములని, నశ్వర వస్తువులని, అస్థిరములని, కేవలం పంచభూతముల యొక్క వికార మాత్రములే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో మరి తన దేహము కూడా పాంచభౌతికమే కావున అది కొద్ది కాలంలో నశించిపోవునదే అనియు, జీవులకు మృత్యువు తథ్యమనియు ఎప్పుడు దృఢంగా తెలుసుకుంటాడో అతడిక వాసన అప్పుడు ఇక వాసన అనేది ఉదయించదట. ఇవన్నీ ఒట్టివే, ఇవేముండే కాదు అనేది మనసుకు ఎప్పుడైతే అర్థమవుతుందో వాటి మీద ఆశ వదిలిపోతుంది. ఇది నాది కాదు అనుకున్నప్పుడు ఆశ వదిలిపోయి అక్కడ ఎవరో గడియారం మారేసుకున్నారు, ఇక్కడ ఎవరితో గడియారం ఉంది అన్నారు ఎవరో దాన్ని చేత పట్టుకొని. ఇక్కడ మన గడియారం కనపడలా, అయ్యో నాదేమో అక్కడ ఉంచయ్యా నేను చూడాలి అని గబక్కున అక్కడ పోయి ఆ గడియారం పట్టుకొని చూసాం, మనది కాదు, ఇది నాది కాదని వాళ్ళకి ఇచ్చేసాం. దాన్ని చూసేంతవరకు నాదేమో, నా గడియారనేమో అక్కడ పోయింది కావాలా అని గబక్కున పరిగెత్తాం. దాన్ని చూసేవాళ్ళ దాకా ఆశ పురికొల్పింది. దాన్ని చూడంగానే అది మనది కాకపోయేటప్పటికీ దాని మీద ఆశ వదిలిపోయింది. ఇక దాని మీద ఆశ వదిలిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఏముంది ఆశ? అలానే ఇది ఒట్టిదే, ఈ పాంచభౌతిక శరీరం ఉండేది కాదు. ఈ జగత్తు అంతా కూడా పంచభూతముల సమ్మేళనమే, వికారమే ఇదంతా. ఈ వికారం వల్ల జగత్తుగా ఏర్పడింది. ఈ వికార గుణం అనేది మాయకు పిట్టి నిల్లు. ఈ మాయ విధంగా వికారం చేతనే ఈ జగత్తును సృష్టించింది. వికార గుణం దానికి ఉండబట్టే వికారవంతమైన ఈ జగత్తును సృష్టించింది. ఈ శరీరం కూడా వికార రూపమే. ఈ మొత్తం అంతా ఒకనాడు ఆకారమైపోయేదే. ఈ వికారంతో వచ్చింది ఆకారం అయిపోతుంది. ఏ రకం లేదు అక్కడ, ఏ రూపం ఉండదు, అంతా నశించిపోతుంది అన్నది దృఢం చేసుకున్నట్టయితే దేని మీద మనకు ఆశలు ఉండవు, దేని మీద మన కోరికలు ఉండవు. పదార్థముల ఎడల ఆశ కలగదికన. ఈ సత్యమే వైరాగ్య ప్రకరణంలో ఈ క్రింది 2 శ్లోకాల ద్వారా చక్కగా నిరూపించడమైంది. ఈ సత్యాన్నే అక్కడ చెప్పినాడు వశిష్ఠ మహానుభావుడు. శరీరం ఎప్పటికైనా నశించిపోవున్నది. జ్ఞానము చేత వాసన పుట్టకుండా ఉంటుంది. వాసన వైభవం నశింపక చిత్తము జనింపకుండాను. దృశ్యమును పూర్ణముగా త్యజింపనంత వరకు ఆత్మ లభింపదు. పూర్ణంగా దృశ్యాన్ని అంతా కూడా వదిలిపెట్టినప్పుడే ఆత్మ లభిస్తుంది, లేకపోతే లభించదు. సమస్త దృశ్యమును త్యజింప శేషించినదే ఆత్మ అని చెప్పబడుతుంది. కాబట్టి ఆత్మదర్శనము కొరకై సమస్త దృశ్యమును మిథ్యాత్వ దృష్టి చేత పరిచయింపవలయను.